ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ వెంటాడుతోందా? లాయర్స్ తో కేటీఆర్ విచారణకు వెళ్తే అభ్యంతరం ఏంటి? కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఎందుకిచ్చారు? కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఏం జరగనుంది? ఫార్ములా ఈ రేస్ కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని వెంటాడుతోంది. ఇటు ఏసీబీ అటు ఈడీ వరుస నోటీసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో సోమవారం విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని ప్రశ్నించారు. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేసి ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెనుతిరిగారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. ఇక లాయర్లను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. తనకు న్యాయవాదిని తీసుకువచ్చే హక్కుందని, తనతో లాయర్లు ఉంటే అభ్యంతరమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారని, తన విషయంలో అలా జరగకూడదనే లాయర్లతో వచ్చానన్నారు. సినిమాకు మించి కథలను అల్లుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు కథలు మీరు రాస్తున్నారు కాబట్టి తప్పకుండా మరి మీరు నాకు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగపరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి, లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి ఒక లెటర్ ఇచ్చాను. నేను ఏదైతే లోపల ఆఫీస్లో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వారికి ఏ రకమైన సమాచారం డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా తదుపరి నేను రేవంత్ రెడ్డిని కాదు భయపడతాను. నేనేం లుచ్చ పనులు కూడా చేయలేదు ఆయన లెక్క. కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. న్యాయవాదులను తీసుకొచ్చి డ్రామాను క్రియేట్ చేశారని ఆరోపిస్తున్నారు. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలను కేటీఆర్ ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. చాలా తెలివి ఉన్న వ్యక్తి, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి దానికి లాయర్లతో ఏం సంబంధం ఉంది? ఆయన చేసినవేమన్నా తప్పులు ఒప్పులు నిజమే తప్పులు లేవనుకుందాం మనమే. తప్పులు లేనప్పుడు నువ్వు లాయర్లతో ఏం సంబంధం? వాళ్ళు ఇప్పుడు ఏసీబీ వాళ్ళు జరిగిన దాని మీద విచారణ జరపడానికి ఆయనను పిలిచిర్రు. దానికి లాయర్లను లొటపీస్ కేసు అన్న వ్యక్తి లాయర్లను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అధికారులు కోర్టు అనుమతి ఉంటే అధికారులు ఏం చేస్తారు? కోర్టు అనుమతి, ఒక్కోసారి కోర్టు అనుమతి ఇస్తుంది. ఫలానా వ్యక్తి తరపున లాయర్లు కూడా అటెండ్ కావచ్చు అని చెప్పేసి కోర్టు తీర్పిస్తేనే దాన్ని అధికారులు అలో చేస్తారు. ఇక్కడ నాకు తెలిసి కోర్టు అనుమతి ఇచ్చినట్టు లేదు, అందుకే అధికారులు అడ్డుకున్నారు లాయర్లను. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలో విచారణకు ఏసీబీ అధికారులు అనుమతి నిరాకరించగా వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేశారు.